హలో, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయంగా మరో దేశంలో ప్రజాస్వామ్యం నిలువున కూని అయింది. టర్కీ దేశంలో రాజకీయ సంక్షోభం అత్యంత భయానకర స్థాయికి చేరుకుంది. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ దేశ అధినేతపై తిరుగుపడడంతో ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యాప్ ఎర్డోగాన్ ఏకంగా పోలీసు బలగాలను రంగంలోకి దించి ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుప్పెట్లోకి తీసుకున్నారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకత్వాన్ని బలవంతంగా గద్దెదించి ఈ సంచలన పరిణామం టర్కీలో ప్రజాస్వామ్య ఉనికికే ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఈ జ్యుడిషియల్ కూప్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. టర్కీ రాజధాని అంకారాలో మే నెల చివరి నాటికి రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా మొదలయ్యాయి. టర్కీకి చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆ దేశ అల్లర్ల నిరోధక పోలీసు బలగాలు ఒక్కసారిగా ముట్టడించాయి. గత 3 రోజులుగా పార్టీ కార్యాలయం లోపలే ఉంటూ పోలీసులను అడ్డుకుంటున్న విపక్ష నేతలను, శ్రేణులను చెదరగొట్టడానికి పోలీసులు విపరీతంగా రబ్బర్ బుల్లెట్లను, గ్యాస్ ను ప్రయోగించి బీభత్సం సృష్టించారు. పార్టీ కార్యాలయంలోకి బలవంతంగా చొరబడిన పోలీసులు ఆ పార్టీ ప్రస్తుత అధినేత ఒజ్గర్ ఓజెల్, ఆయన డిప్యూటీలతో పాటు కీలక నాయకులందరినీ ఈడ్చుకుంటూ బయటకు పంపించి కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ అరాచక పోలీస్ ఆపరేషన్ వెనుక టర్కీ అప్పిలేట్ కోర్టు ఇచ్చిన ఒక వివాదాస్పద తీర్పు. 2023 సంవత్సరంలో నవంబర్లో జరిగిన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ అంతర్గత ఎన్నికలను టర్కీ అప్పిలేట్ కోర్టు హఠాత్తుగా రద్దు చేసింది. ఆ ఎన్నికల ద్వారానే ఓజ్గర్ ఓజెల్ పార్టీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. అయితే కోర్టు ఆ ఎన్నిక చెల్లదంటూ గత 13 ఏళ్ల పాటు ఆ పార్టీని నడిపించిన మాజీ నాయకుడు కెమాల్ కిలిచ్ దారోగ్లును మళ్లీ అధ్యక్షుడిగా పునరుద్ధరించాలని వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలపై ప్రస్తుత అధినేత ఓజ్గర్ ఓజెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పూర్తిగా రాజకీయ ప్రేరేపిత దాడి అని, భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో తమకు ఎదురు లేకుండా చేసుకునేందుకు అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్వయంగా వెనక ఉండి నడిపించిందని కుట్ర అని ఆయన నిప్పులు చెరిగారు. టర్కీలోని ప్రతిపక్షాలను పూర్తిగా బలహీనపరిచి తన రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి ఎర్డోగాన్ ఈ పని చేశారని విమర్శకులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ రాజకీయ నిపుణులు సైతం దీనిని ఒక జ్యుడిషియల్ కూప్ గా అభివర్ణిస్తూ టర్కీ ప్రజాస్వామ్య ప్రక్రియ ఇది ఒక పెద్ద ముప్పు అని హెచ్చరిస్తున్నారు. నిజానికి టర్కీలో ఈ స్థాయి టెన్షన్లు పెరగడానికి బలమైన కారణమే ఉంది. 2024లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు ఎర్డోగాన్ కు చెందిన అధికార జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీకి విపక్షం గట్టి షాక్ ఇచ్చింది. దాంతో ప్రతిపక్షంపై పగ పెంచుకున్న అధికార పార్టీ ఇప్పుడు కోర్టులను అడ్డం పెట్టుకుని ఈ దాడులకు తెగబడిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2009లో టర్కీ పితామహుడు ముస్తఫా కెమాల్ అటాతుర్క్ స్థాపించిన ఈ సిహెచ్పి పార్టీ టర్కీ దేశంలోనే అత్యంత పురాతనమైన రాజకీయ సంస్థ కావడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ కార్యాలయం వెలుపల వేలాది మంది ప్రతిపక్ష మద్దతుదారులు భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు, అణచివేతకు తాము లొంగిపోయే ప్రసక్తి లేదంటూ ఎర్డోగాన్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ రోడ్లపైకి వస్తుండటంతో టర్కీలో పరిస్థితి మరింత అదుపు తప్పింది.